హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి ఇంకా మా చైత్రేష్ రుద్రమ్మ అన్నప్రాసన బ్లాక్ అండి ఇది. సో ఇక్కడ ఇంటి ముందు ముగ్గులే ఇస్తున్నాము అండ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదండి వచ్చిన వాళ్ళకి. సో అలా కస్టమైజ్ చేయించాను అనమాట. ఈ గిఫ్ట్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో వేరే వాళ్ళకి చెప్పడానికి బయటకు వెళ్తున్నాను. చూడండి, పూజ డెకరేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది బొట్టు పెట్టి అందరికీ చెప్పడానికి వెళ్తున్నాం. ఈ బాక్స్ కూడా రెండు చిన్న అన్నప్రాసన ప్లస్ మామూలు రెండు చెప్పడానికి వెళ్తున్నాం. అందరికీ చెప్పినాక మళ్ళీ డెకరేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాయ్. ఇక్కడ ఈ కాటన్ బాక్సెస్ వచ్చేసి లడ్డూలండి, తిరుపతి నుంచి ఆర్డర్ పెట్టారనమాట మా హస్బెండ్ స్వామి. సో అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా రేపు పూజ కోసం ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి అనమాట. క్లాత్ ఇక్కడ హ్యాంగ్ చేయాలి. అన్నప్రాసన థీమ్లో బుక్ చేసి పెట్టాను. ఆలోపు ఇక్కడ ఇంకా బాబుని మమ్మీ ఆడిస్తున్నారు. సో ఇంకా చూడండి, ఇంకా బాబు కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. సో ఇంకా మమ్మీకి కెమెరా ఇచ్చేసి ఇంకా నేను మీకు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తా అన్నాను కదా ఇందాక. సో ఇంకా అందరికీ చెప్పుకొని వచ్చేసరికి లేట్ అయిందండి. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇవి బ్యాగ్ సైజ్ ఏంటంటే 6x6x4. ఇవి నేను చిన్నోన్ అన్నప్రాసనకి కోయంబత్తూరు నుండి ఆర్డర్ చేసి తెప్పించానండి. సో చూడండి, ఇంకా కస్టమైజ్ చేయించాను. నేమ్ కూడా చైత్రేష్ రుద్ర అన్నప్రాసన అని రాయించాను. ఇంకా చిన్న బౌల్ వచ్చిందనమాట, అది మీనాకారి బౌల్ పికాక్ మోడల్లో చేయమని చెప్పాను. ఇంకా బ్యాగ్లో సరిపోయేలాగా ఉండాలి అని చెప్పాను. సైజెస్ కూడా ముందే ఆర్డర్ మనం ఎలా చెప్తే అలా చేశారండి. ఇది వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్ అనమాట. సో ఇంకా ఇందులో ఒక లడ్డు పెట్టాలి మనం. లాస్ట్కి ఇందాక తిరుపతి నుండి లడ్డులు వచ్చాయన్నాను కదా, ఆ లడ్డులు ఇందులో పెట్టేసి ప్యాక్ చేయాలన్నమాట. సో ఇలా 1 by 1 ఇంకా చాలా టైం పడుతుంది అనేసి ఈ వర్క్ ఇంకా మా అత్తయ్య ఇంకా మా మదర్ ఇద్దరు కలిసి మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టారు. చూపిస్తాను చూడండి. ఇంకా చెప్పాను కదండి లడ్డూలు కూడా తెప్పించామనేసి. ఇంకా లడ్డుల కాటన్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. అంటే ఎంత ఉన్నాయి ఒక కాటన్ బాక్స్లో అనేది మనకు తెలిస్తే ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు అనేసి. సో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా లడ్డులన్నీ వచ్చాయి అండ్ ఇంకా 2 బాక్సెస్ కూడా ఉన్నాయి, కాటన్ బాక్సెస్ సరిపోతాయి. ఇంకా వీటి తర్వాత ఇంకా పాదం పెడదాము అనేసి అని అనుకున్నాము స్వాములకి. సో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నోన్ బ్యాగ్స్లో అయితే లడ్డులు అరేంజ్ చేయాలి. చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నాను అనేది. ఇలా డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టేసేస్తే లడ్డు విరిగే ఛాన్స్ ఉంటుందేమో అనేసి ఒక కవర్లో పెడదామని ఇంకా థాట్ అయితే వచ్చిందండి. ఇంకా మళ్ళీ కరెక్ట్గా లడ్డుకి సరిపడే కవర్ ఎక్కడి నుంచి తెప్పించాలి ఇప్పుడు అనేసి అని ఆలోచించే టైంకి మా మదర్ సలహా ఇచ్చారు. అందులో ప్లేట్ మీనాకారి ప్లేట్ వచ్చింది కదండి, ఆ కవర్ ఉంది కదా, అందులో ఒకసారి పెట్టి చూడు, కరెక్ట్గా సరిపోతే ఓకే, లేదంటే మళ్ళీ తెప్పిద్దాం అనేసి అన్నారు. సో అలా పెట్టి చూశాను, సరిపోయింది. ఇంకా తెప్పించే అవసరం ఏం లేదండి. చూడండి, ఎందుకంటే లడ్డు సేఫ్గా ఉండాలి. సో అలా ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. చూడండి, పసుపు కుంకుమ ఈ బ్యాగ్ ఇట్లా అన్నీ ఒక్కొక్క దాంట్లో నిన్న కూడా సేమ్ పెట్టి అట్లా ఇప్పుడు అన్నీ ప్యాక్ చేశాను. ఇంకా ఇది ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్యకి ఇంకా మా మదర్కి అప్పగించానండి. సో మా అత్తయ్య కవర్స్ సపరేట్ చేసి ఇస్తుందనమాట. ఇంకా మా మదర్ లడ్డు పెట్టేసి ఇస్తారనమాట. ఇంకా వాళ్ళు చేస్తున్నారు ఈ వర్క్ అనేది, ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి, టైం పట్టేలాగుంది. సో ఇంకా వాళ్ళిద్దరికీ అప్పగించాను. చూడండి, అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా ఇక్కడ మా రుద్రమ్మ వచ్చేసి మంచిగా ఆడుకుంటుందండి. చూడండి, తనకు ఆ చైర్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా అందులో వేసేసి ఒక డాల్ ఇస్తే మంచిగా ఆడుకుంటాడండి. ఇంకెవరికి ఏ డిస్టర్బెన్స్ చేయడనమాట. ఏదైనా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ ఉందంటే నైటే ఇవన్నీ ఇంకా సర్ది పెట్టుకోవడం బెస్ట్ అండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి పడుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ హడావిడి పెట్టుకోదలుచుకోలేదు. మార్నింగ్ 9 o'clockకే పంతులు వస్తా అన్నారు. మళ్ళీ ఈవినింగ్ పడి పూజ ఉంది, అయ్యప్ప పడి పూజ. సో ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేసి నైట్ ఎంత టైం అయినా మేము సదిరేసి రెడీ చేసి పెట్టుకుంటాము. చూడండి, ఇంకా వాళ్ళన్నీ సదిరేశారు కాబట్టి ఇప్పుడు నేను బ్యాగ్స్ అన్నీ అరేంజ్ చేసి ఒక సైడ్ పెట్టేస్తాను. గ్రీన్ వేరే పెట్టిపోయినాయి, గ్రీన్ వేరే పెట్టేది. ఇటు చైత్రేష్ అన్నప్రసన్న పేరు చూపియాల, చైత్రేష్ రుద్ర అన్నప్రాసన.
వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. సో అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ చేశాను అనమాట స్పీడ్. సో త్వరగా కంప్లీట్ చేద్దామనేసి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్ రెడీ అయిపోయాయండి. ఇంకా 2 కాటన్ బాక్సెస్లో రెడీ చేసి పెట్టేశాము. సో చూడండి, ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తెచ్చారండి మమ్మీ చిన్నోనికి. ఇంకా చాలా చిన్న సైజ్ తెచ్చారనమాట, ఎందుకంటే చిన్న చిన్నవి బాబుకి ఏమైనా చేయడానికి వస్తాయి ఇందులో అనేసి అన్నప్రాసన గుర్తుగా తెచ్చారు. చూడండి, చిన్న కుక్కర్. మమ్మీ కుక్కర్ చిన్న కుక్కర్ ఎన్ని లీటర్స్? మా మనవడికి అన్నప్రాసన ఇందులో వండాలని చెప్పేసి చిన్న కుక్కర్ తెచ్చి చిన్న కుక్కర్. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకర్ అండి. యశోదమ్మ కృష్ణునికి అన్నం తినిపించేలాగా డెకర్ చేసి పెట్టుకున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చెప్పాను కదండి, ముందే వాల్పేపర్ స్టిక్ చేసి పెడతాననేసి. సో అలా అనమాట. ఇంకా నైట్ స్వాములు కూడా వచ్చేసారండి. వాళ్ళకి నెక్స్ట్ డే పూజ కాబట్టి వాళ్ళు గుడిమల్కాపూర్ వెళ్ళి ఫ్రూట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్స్, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారనమాట. సో ఇలా ఉంది మాకు ముందు రోజు ఫంక్షన్ ముందు రోజు హడావిడి ఇలా ఉంటుందండి మా ఇంట్లో. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ అన్నప్రాసన చిన్నయ్య అన్నప్రాసన వీడియో అండ్ స్వాముల వీడియో, పడి పూజ వీడియో నేను క్లియర్గా సపరేట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.